హాయ్ దిస్ ఇస్ యోగిత వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. ఢిల్లీ సరిహద్దులో రైతుల్ని కలిసేందుకు ప్రయత్నించారు విపక్ష ఎంపీలు. కొత్త చట్టాల రద్దు కోసం పార్లమెంట్లో పట్టుబట్టారు లీడర్లు. రైతు ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. పీఆర్సీ బడ్జెట్ కూర్పుపై అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎల్లుండి రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులు, పసుపు బోర్డు ఏర్పాటుకు కాంగ్రెస్ డిమాండ్, బెంగళూరులో ఆకట్టుకుంటున్న ఎయిర్ షో. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. సీఎస్ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రివ్యూ. పీఆర్సీతో పాటు శాఖల వారీగా బడ్జెట్పై చర్చ. కొత్త అగ్రి చట్టాలపై రైతుల ఆందోళన ఉంది. జిల్లాల పర్యటనలో మంత్రుల కామెంట్. బడ్జెట్లో రాష్ట్రానికి కొత్తగా 15 రైల్వే ప్రాజెక్టులు. రాష్ట్ర వాటా ఇస్తే ఎంఎంటీఎస్ పూర్తవుతుందన్న జీఎం. వరంగల్ అభివృద్ధిపై 7న చర్చకు బీజేపీ సవాల్. కేటీఆర్ను కాదు దళితుణ్ణి సీఎం చేయాలన్న వివేక్. పసుపు బోర్డు ఏర్పాటుకు జీవన్ రెడ్డి డిమాండ్. వీసీ పోస్టుల భర్తీ ఎప్పుడన్నా దాసోజు శ్రవణ్. ఏపీలో 2వ విడత పంచాయతీ నామినేషన్లు పూర్తి. ఎన్నికలు ఆపేందుకు ప్రయత్నించారన్న నిమ్మగడ్డ. రైతుల్ని పాకిస్తానీ, ఖలిస్తానీలు అనడంపై విపక్షాల ఫైర్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో చూసుకోవాలన్న జ్యోతిరాదిత్య. అగ్రి చట్టాల రద్దు కోసం లోక్సభలో విపక్షాల పట్టు. ఎలాంటి చర్చ లేకుండానే వాయిదాల పర్వం. ఢిల్లీ బోర్డర్లో విపక్ష ఎంపీలను అడ్డుకున్న పోలీసులు. రైతు నవరీత్ సింగ్ కుటుంబానికి ప్రియాంక పరామర్శ. యాక్టివిస్ట్ గ్రెటాపై పోలీసుల కేసు. జోక్యం వద్దన్న జవదేకర్. అగ్రి చట్టాలతో మేలే, నిరసనలు ప్రశాంతంగా ఉండాలన్న యుఎస్. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను కలిసేందుకు ప్రతిపక్ష ఎంపీలను అనుమతించలేదు పోలీసులు. దీంతో 15 మంది ఎంపీలు గాజీపూర్ బార్డర్కు వెళ్లొచ్చారు. ఇక రిపబ్లిక్ డే నాటి ఘటనల్లో అమరుడైన రైతు కుటుంబాన్ని పరామర్శించారు ప్రియాంక గాంధీ. ఈ నెల 6న ఢిల్లీ బయట చక్కాజామ్ నిర్వహించనున్నారు రైతులు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కలిసేందుకు ప్రతిపక్ష ఎంపీల బృందం విఫల యత్నం చేసింది. ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల్ని కలిసేందుకు 10 ప్రతిపక్షాలకు చెందిన 15 మంది ఎంపీలు వెళ్లారు. అంతకు ముందు వారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంట్లో సమావేశమయ్యారు. పవార్ ఇంటి నుంచి నేరుగా ఘాజీపూర్ వెళ్లారు. వీరిలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, డీఎంకే ఎంపీ కనిమోళి, తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ లాంటి వారున్నారు. అయితే రైతులను కలిసేందుకు ఎంపీలను అనుమతించలేదు పోలీసులు. బారికేడ్ల దగ్గరే ఎంపీలను ఆపేశారు. పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు ఎంపీలు. 13 లెవెల్స్ బారికేడ్స్ పాకిస్తాన్ బార్డర్లో కూడా లేవన్నారు. పార్లమెంట్లోనూ ఈ సమస్య లేవనెత్తేందుకు పర్మిషన్ దొరకడం లేదని వాపోయారు. नाले ये चीज जब ਅਸੀਂ ਪਾਰਲੀਮੈਂਟ 'ਚ ਉਠਾਣਾ ਚਾਹੁੰਦੇ ਆ ਤਾਂ ਸਾਨੂੰ ਉੱਥੇ ਉਠਾਉਣ ਦਾ ਮੌਕਾ ਨਹੀਂ ਦਿੱਤਾ ਜਾ ਰਿਹਾ। ਕਹਿੰਦੇ ਰਾਸ਼ਟਰਪਤੀ ਦੇ ਅਭਿਭਾਸ਼ਣ 'ਚ ਗੱਲ ਕਰੋ। ਸੋ ਜਿਵੇਂ ਕਿਸਾਨਾਂ ਦੀ ਆਵਾਜ਼ ਬਾਹਰ ਕੁਚਲੀ ਜਾ ਰਹੀ ਹੈ, ਉੱਥੇ ਸਾਂਸਦਾਂ ਦੀ ਆਵਾਜ਼ ਅੰਦਰ ਕੁਚਲੀ ਜਾ ਰਹੀ ਹੈ, ਉੱਥੇ ਵੀ ਸਾਨੂੰ ਬੋਲਣਾ ਨਹੀਂ ਦੇ ਜਾ ਰਿਹਾ। ਇਹ ਹੁਣ ਲੋਕਤੰਤਰ ਕਹਿ ਨਹੀਂ ਸਕਦੇ ਆਪਣੇ ਦੇਸ਼ ਦੇ ਵਿੱਚ ਆਪਣੇ ਲੋਕਾਂ ਦੇ ਖਿਲਾਫ। ਇਹ ਤਾਂ ਪਾਕਿਸਤਾਨ ਦੇ ਬਾਰਡਰ 'ਚ ਇਹੋ ਜਿਹੀ ਬੈਰੀਕੇਡਿੰਗ ਨਹੀਂ ਹੈਗੀ। Shocking to see that our own people have been barricaded from entering, and look at the layers of barricades, barbed wires, iron spikes, and concrete walls built to keep our own people away. బారికేడ్లు వేసినందునే ఘాజీపూర్లో రైతులు ఆందోళన చేస్తున్న చోటుకు ఎంపీలను వెళ్లనీయలేదన్నారు ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్. ప్రత్యామ్నాయ మార్గంలో అనుమతిస్తామని ఎంపీలకు చెప్పినట్లు అలోక్ కుమార్ తెలిపారు. అలాగే రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులను తొలగించి వేరే చోటుకు మార్చామన్నారు. कानून व्यवस्था को ध्यान में रखते हुए जो बैरिकेडिंग की गई है उसकी वजह से वहां से आना जाना संभव नहीं हो पाया है, लेकिन ऑल्टरनेटिव रास्ते खुले हुए हैं। केवल चूंकि रास्ता बंद था तो ये बड़े सम्मान के साथ माननीय सांसदों को एक्सप्लेन किया गया। जो टायर किलर्स लगाए गए थे उसकी जस्ट रीपोजिशनिंग की गई है। రిపబ్లిక్ డే నాటి ఘటనల్లో చనిపోయిన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన రైతు నవరీత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. నవరీత్ సింగ్ మృతిపై అతని కుటుంబం జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలని కోరుతోందని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్ రైతులకు మద్దతుగా ఉంటుందన్నారు. రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం ఇంకా గుర్తించకపోవడం దారుణమన్నారు. ఆందోళన వెనుక రాజకీయాలేమీ లేవని, రైతుల బాధ మాత్రమే ఉందన్నారు. రైతులను ఉగ్రవాదులు అనడం నేరమన్నారు. कि हमारी सरकार, देश की जो सरकार है वो पहचान नहीं रही है कि एक सच्चा संघर्ष है।
इसमें कोई राजनीतिक साजिश नहीं है, कोई नेता इसके पीछे नहीं है, कोई पार्टी इसके पीछे नहीं है। ये दर्द है किसानों का, देशवासियों का दर्द है। इस दर्द को पहचानना पड़ेगा। ఇక ఈ నెల 6న ఢిల్లీ బయట చక్కా జామ్ నిర్వహిస్తామని రైతులు తెలిపారు. ఢిల్లీ తప్ప మిగతా అన్ని చోట్ల చక్కా జామ్ జరుగుతుందన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్. రోడ్లపై చిక్కుకున్న వారికి ఫుడ్, వాటర్ అందిస్తామని చెప్పారు. తమకు ప్రభుత్వం ఎలా అన్యాయం చేస్తుందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఫారిన్ సెలబ్రిటీలు ఉద్యమానికి సపోర్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వారెవరో తమకు తెలియకపోయినా ఏమీ ఆశించకుండా సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. वहाँ पे रहेगा और जो गाड़ियाँ उसमें आवेगी रुकेंगी उनको लंगर का, पानी का, भोजन का, चने का, मूंगफली का, वो उनको सब करवाओगे और बताओगे सरकार की भाई ये सरकार कर रही है हमारे साथ में। नहीं अगर कोई विदेशी कर रहा तो क्या दिक्कत है भाई, समर्थन ही तो कर रहा है, वो ले दे थोड़ा रहा। ये शिकायतें आई हैं कि मोदी जी को गाली दे रहे हैं, वे हमारे लोग नहीं हो सकते। ఇక చక్కా జామ్ నేపథ్యంలో ఢిల్లీలో సెక్యూరిటీపై సమీక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ శ్రీవాస్తవ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పార్లమెంట్ కు వెళ్లి అమిత్ షాను కలిశారు. ఇక రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో ఢిల్లీ ఎన్సీఆర్లలో 31 సిఆర్పీఎఫ్, 16 ఆర్ఏఎఫ్ కంపెనీల బలగాలను మరో 2 వారాలు కంటిన్యూ చేయనున్నారు. 26 నాటి ఘటనలపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. 43 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయని, అందులో 13 ఎఫ్ఐఆర్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కు ట్రాన్స్ఫర్ చేశామని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. యూఏపీఏ కింద దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది. రైతు ఆందోళనలకు మద్దతుగా ట్వీట్ చేసిన గ్రేటా థన్బర్గ్ పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. రైతు ఉద్యమానికి ఎలా మద్దతు తెలపాలని వివరించే టూల్ కిట్ అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి జవదేకర్. కొన్ని విదేశీ శక్తులు ఇండియాను డీఫేమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా కంగనా చేసిన కొన్ని ట్వీట్లను డిలీట్ చేసింది ట్విట్టర్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలపై ట్విట్టర్లో జోరుగా చర్చ జరుగుతోంది. రైతుల ఉద్యమంపై ట్వీట్ చేశారు టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ. అందరం కలిసికట్టుగా సమస్యకు పరిష్కారం కనుగొన్నప్పుడే దేశం బలంగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు. దేశ శ్రేయస్సులో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ట్వీట్ చేశారు. సమస్య పరిష్కారంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత నిర్వర్తిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రోహిత్ శర్మ ట్వీట్ పై ఘాటుగా స్పందించారు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. టీమిండియా క్రికెటర్లను దోబీకా కుత్తాగా అభివర్ణించారు. ఆందోళనలు చేస్తున్న వారు టెర్రరిస్టులని చెప్పడానికి ఎందుకంత భయమన్నారు. అయితే కంగనా చేసిన కొన్ని ట్వీట్లను ట్విట్టర్ తొలగించింది. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో వాటిని తొలగించినట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. కంగనా ట్వీట్లపై పరోక్షంగా స్పందించింది హీరోయిన్ తాప్సీ. ఒక్క ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే, ఒక జోక్, ఒక ప్రదర్శన మీ విశ్వాసాలను దెబ్బతీస్తే అప్పుడు నిన్ను నువ్వు బలపరుచుకోవాలి గాని ఇతరులకు ప్రచార టీచర్ గా మారొద్దంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలపై టీంతో చర్చించామన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ సమావేశంలో ప్రతి ప్లేయర్ తమ అభిప్రాయాలను చెప్పాడన్నారు. అంతకుముందు రైతు ఆందోళనలపై ట్వీట్ చేసిన విరాట్ కోహ్లీ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతులు దేశంలో అంతర్భాగమన్న కోహ్లీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Everyone has expressed what they had to about the issue, and that's about it. We briefly spoke about it in the team meeting as well, and then we carried on discussing the team plans and the game plans. రైతు ఉద్యమానికి మద్దతుగా బుధవారం ట్వీట్ చేసిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్ పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. థన్బర్గ్ పై కుట్ర, మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తోందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇవాళ ఉదయం గ్రేటా మరో ట్వీట్ చేసింది. ఇందులో రైతు ఉద్యమానికి ఎలా మద్దతు పలకాలని చెప్పే టూల్ కిట్ ను ఆమె పోస్ట్ చేసింది. ఇందులో రైతు ఉద్యమానికి ఎలా మద్దతు పలకాలి, ఇందుకోసం ఏం చేయాలి అని పలు సూచనలున్నాయి. అయితే దీనిపై భారతీయుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గేది లేదని, ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నానంటూ మరో ట్వీట్ చేసింది గ్రేటా. Definitely the intention of the creators of this toolkit is to create disharmony amongst various social, religious and cultural groups, and also encourage disaffection and ill will against Government of India. Particular toolkit has come to our notice, and taking cognizance of this toolkit, Delhi police has registered a case. We have handed over the investigation to the cyber cell,
and which will be conducting further investigation into the case. గ్రేటా పోస్ట్ చేసిన టూల్ కిట్ పై స్పందించారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. టూల్ కిట్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇండియాను డిఫేమ్ చేయడానికి కొన్ని విదేశీ శక్తులు పనిచేస్తున్నాయనేందుకు ఇది స్పష్టమైన ఉదాహరణ అన్నారు. जो टूल किट का मामला है वो बहुत गंभीर है और साफ होता है कि कुछ ताकतें, विदेशी ताकतें भारत को बदनाम करने की साजिश कर रहे हैं, तो इस पर जरूर हम बाद में प्रतिक्रिया देंगे. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల వైద్య ఖర్చుల కోసం $10,000 డొనేట్ చేస్తున్నట్లు చెప్పారు ఫుట్బాల్ ప్లేయర్ స్మిత్ చెస్టర్. ఆందోళనల్లో మరింత మంది ప్రాణాలు కోల్పోకుండా ఇది సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు ఆందోళనలపై విదేశీ సెలబ్రిటీ స్పందించడంపై ట్వీట్ చేశారు సద్గురు జగ్గి వాసుదేవ్. ఇండియా అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉందన్నారు. దీనికోసం ఇతరుల సహాయం అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. రైతుల ఆందోళనలపై స్పందించారు అథ్లెట్ పీటీ ఉషా. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదన్నారు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి పర్యటన క్యాన్సిల్ అయింది. రేపటి నుంచి 3 రోజులు పర్యటించాల్సిన తరుణ్ చుగ్ టూర్ వాయిదా పడింది. మరోవైపు వరంగల్ కబ్జాలపై చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు స్థానిక నేతలు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై మాట్లాడే అర్హత టీఆర్ఎస్కు లేదన్నారు ఆ పార్టీ నేతలు రావు పద్మ, రాకేష్ రెడ్డి. వరంగల్ అభివృద్ధి, స్మార్ట్ సిటీ నిధులు, కబ్జాలపై చర్చించేందుకు 7వ తేదీ సాయంత్రం భద్రకాళి గుడికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావాలని సవాల్ చేశారు. వరంగల్లో పోలీసు అధికారులు, ఎంఆర్ఓలు ఎందుకు సస్పెండ్ అవుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు నేతలు. హైదరాబాద్లో వరదలకు సాయమిచ్చి వరంగల్లో ఎందుకు ఇవ్వలేదని, టెక్స్టైల్ పార్క్ పనులు ఎందుకు ముందుకు సాగట్లేదని ప్రశ్నించారు. ఏదైతే మా మీద దాడి జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్లో మేముంటే మా కళ్ళ ముందట మా వెహికల్లను ఏదైతే టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పోలీస్ స్టేషన్ ముందట బండ్లను, కార్లను కూడా పగలగొట్టించిందంటే ఏ విధంగా ఇట్లాంటి దాడులు, ప్రతి దాడులు అనేది మేము దానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం. ఖచ్చితంగా న్యాయం కోసమే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వమే కావాలని భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కేసులు పెడితే జైళ్ల పాలు చేస్తే వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు అణిగి ఉంటారు అనుకుంటున్నారు. మీరు ఒక్క అడుగు దొక్కితే మేము 100 అడుగులు వేస్తాం. గుర్తుపెట్టుకొని, ఇది భారతీయ జనతా పార్టీ. దేనికి భయపడలేదు. మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సంయమనం పాటిస్తాం. మీరు ఇంతతోని క్షమాపణలు చెప్పి ఎండి చేస్తే బాగుంటుంది. రామాలయ నిర్మాణంలో మీరు సైతం భాగస్వాములు అయితే అందరూ కూడా సంతోషిస్తారు. కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ పనిచేయలేదని, కేవలం కాంట్రాక్టుల కోసమే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారన్నారు. దళితుల మీద కేసీఆర్ కి ప్రేమ ఉంటే రాష్ట్రానికి దళితుల్ని సీఎం చేయాలన్నారు. కేవలం కాంట్రాక్ట్స్ కోసం ఆయన తెలుగుదేశంలో అప్పుడు ప్రభుత్వంలో పనిచేసినాడు. తర్వాత కాంట్రాక్ట్స్ కోసమే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. నిజంగా దళితుల మీద నీకు ప్రేమ ఉంటే దళిత ముఖ్యమంత్రి చేయండి. మొదలు ప్రజలకు సమాధానం చెప్పాలి. దుబ్బాక్ ఎలక్షన్ తర్వాత ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండా రవీందర్ కు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు వివేక్. కేసీఆర్ కు రవీందర్ గుడి కట్టి పూజించేవారని, ఆయనకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉద్యమకారుల్ని కేసీఆర్ అవమానించారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడన్నారు వివేక్ వెంకటస్వామి. ఉద్యమకారులు మా రవీందర్ గారి లెక్క వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, గుర్తించుకోవాలి. ఉద్యమకారులు ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈ తెలంగాణని కల్వకుండా తెలంగాణ చేస్తున్నావు, ప్రజలు చూస్తున్నారు. నీకు డెఫినెట్లీ ఒక జల్లని చెంపదెబ్బ కొట్టి నీకు పక్కన పెట్టే సమయం వచ్చేసింది. అయోధ్య రామ మందిరం కోసం సేకరించే చందాల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాదన్నారు మాజీ ఎంపీ వివేక్. ప్రతి పైసాకు ఆడిట్ ఉందని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధర్మారెడ్డి అని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసమే ధర్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరాడని ఆరోపించారు. రామమందిరం నిధుల సేకరణలో భాగంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం, లింగాపూర్, మ్యాదరిపేట, మాకులపేటలో పర్యటించారు వివేక్. ఆయన వెంట మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లితో పాటు సీనియర్ నేతలు, కార్యకర్తలు, విహెచ్పీ సభ్యులు ఉన్నారు. పసుపు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతుకు ఆసరాగా ఉండేలా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీసీలను నియమించి ఉన్నత విద్యను కాపాడాలన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. యూనివర్సిటీలకు సర్కార్ నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో పసుపు పంటకు కనీస మద్దతు ధర లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర కల్పించడంతో పాటు బోర్డు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి పసుపు రైతు ఉద్యమిస్తూనే ఉన్నాడు.
కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ చలనం లేకపోవడంతో పసుపు బోర్డు అయితే మనం ఏర్పాటు చూడలేకపోతున్నాం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మిత్రుడు అరవింద్ గారు అయితే పత్రం రాసిచ్చిండే, నేను ఎన్నికైనా 100 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకుండా ఉన్నట్టయితే, పసుపుకు గిట్టుబాటు ధర కల్పించలేకున్నట్టయితే నేను రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటాను. సరివేళ పసుపు బోర్డు లేదు. ఈ పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీసం 10,000 రూపాయల క్వింటలైనా కొనుగోలు చేయగలిగినట్టయితే రైతు కొంత ఊరట కలుగుతుంది, ప్రభుత్వం అండగా నిలిచినట్టు భావిస్తాం. కాబట్టి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేది, వీళ్ళ బాధ్యత కేంద్ర ప్రభుత్వందా రాష్ట్ర ప్రభుత్వందా అని చెప్పని ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టి వేసుకోకుండా, ఇది రైతుకు సంబంధించిన అంశం కాబట్టి సమన్వయంతో మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేయండి. కనీసం 10,000 రూపాయల క్వింటల్ కొనుగోలు చేసే విధంగా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీ వీసీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. వీసీల నియామకంలో సీఎం కేసీఆర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల వారికి అకాడమిక్ గా గానీ అడ్మినిస్ట్రేటివ్ గా గానీ నాయకత్వం వహించి దానికి దిశ నిర్దేశం చేసేటువంటిది వైస్ ఛాన్సలర్లే. బాధ కలిగించేటువంటి ఒక అంశం, 11 విశ్వవిద్యాలయాలకు ఇవాళ వైస్ ఛాన్సలర్స్ లేవు. అంటే తలలేని మొండాలుగా ఇవాళ విశ్వవిద్యాలయాలను తయారు చేసేసి ఏం అక్కసు వెళ్లగక్కుతున్నారో, ఏం కక్ష తీర్చుకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలియదు. కానీ మొత్తానికి మొత్తం ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తుంగలో తొక్కుతూ, మరో పక్కన ఇవాళ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఎంకరేజ్ చేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆఖరి గవర్నర్ గారే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసేటువంటి ఒక దయనీయమైన స్థితిలో ప్రభుత్వ పరిపాలన తీరు, విశ్వవిద్యాలయాల పట్ల ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, దృక్పథం ఎట్లా ఉందనేది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే 11 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేయాలా, ఆ విశ్వవిద్యాలయాలకు తగినటువంటి ఒక రీతిలో మొత్తం నిధులన్నీ కూడా కేటాయించాలా. ములుగు జిల్లా మంగపేట మండలం ముల్లాతోగు గ్రామంలో స్కూల్ ప్రారంభించారు ఎమ్మెల్యే సీతక్క. అటవీ ప్రాంతంలోని పిల్లలకు చదువు నేర్పించాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలతో కలిసి స్కూల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాలు నేర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. డ్యూటీ టైంలో అనేక సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని అప్పుడే కేసీఆర్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారుల కమిటీ గైడ్ లైన్స్ తయారు చేసింది. వాటికి ఇవాళ కేసీఆర్ ఆమోదం తెలిపారు. పార్లమెంట్ సమావేశాల 6వ రోజు టెన్షన్స్ కంటిన్యూ అయ్యాయి. రాజ్యసభ ప్రశాంతంగానే జరిగిన లోక్సభ మాత్రం వాషౌట్ అయింది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగగా విపక్ష ఎంపీలంతా రైతు సమస్యలపైనే ఎక్కువగా మాట్లాడారు. అధికారపక్ష సభ్యులు మాత్రం ప్రభుత్వ ఘనతలను ప్రస్తావించారు. కరోనా వైరస్ బూడిద నుంచి భారత్ ఫీనిక్స్ పక్షిలా రైజ్ అయిందన్నారు బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మాట్లాడారు సింధియా. భారత్లో కరోనా రికవరీ రేట్ ప్రపంచం కంటే బెటర్గా ఉన్న విషయం గుర్తు చేశారు. ఇండియా మొత్తం లాక్డౌన్ ఫాలో అయిందన్నారు. సింధియా స్పీచ్ పూర్తయిన వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు దిగ్విజయ్ సింగ్ ను పిలవడంతో సభలో నవ్వులు విరిశాయి. అయితే తాను లిస్టులో ఉన్నట్టే పిలిచానని వెంకయ్య చెప్పారు. కరోనా సభాపతి మహోదయ ఏక్ अदृश्य शत्रु था। नरेंद्र मोदी जी का नेतृत्व, जिसके आधार पर सभी प्रयासों को एक ही मुट्ठी में बांधना, 36 राज्यों को एक ही माला में पिरोकर भारत का मार्ग प्रशस्त करना, इस कोरोना की महामारी के लिए एक युद्ध स्तर की रणनीति बनाना और उसका क्रियान्वयन करना। मैंने कुछ परिवर्तन किया नहीं, उसमें तो वो लिस्ट में जो आए उसी के हिसाब से मैंने बुलाया. ప్రభుత్వంపై మండిపడ్డారు దిగ్విజయ్ సింగ్. 3 వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమని దిగ్విజయ్ చెప్పారు. రైతులు, జర్నలిస్టులు, ఉద్యమకారులపై కేసులు పెట్టడం ఆపాలన్నారు. అసమ్మతిని అణగదొక్కడం మానుకోవాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. రైతులను పాకిస్తానీలు, ఖలిస్తానీలు అనడాన్ని ఖండించారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. మన ప్రజాస్వామ్యం దృఢంగా ఉందని, ఎవరి ట్వీట్తోనూ అది బలహీనం కాదన్నారు. రిపబ్లిక్ డే నాటి ఘటనలను రైతులతో ముడిపెట్టొద్దన్నారు మాజీ ప్రధాని దేవేగౌడ.
ఆ ఘటనలను అన్ని పార్టీలు ఖండించాయని దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు. लेकिन अटल जी ने जो बात कही थी कश्मीर समस्या के बारे में, जब उनसे पूछा गया कि इसका हल क्या है, उन्होंने कहा इसका हल है जमहूरियत, कश्मीरियत और इंसानियत। इन 370 का कानून जब आप लाए तो कहीं भी किसी प्रकार से न जमहूरियत नजर आई, न इंसानियत नजर आई और न कश्मीरियत नजर आई। अभी भी हाथ जोड़ के सरकार से आग्रह करूंगा, इतिहास में ऐसे क्षण आते हैं जब आप दुविधा में होते हैं। प्लीज आपके माध्यम से रिक्वेस्ट कर रहा हूं, हाथ जोड़कर आप दर्द समझिए किसानों का। सर, पूस की सर्द रातों में, माघ की सर्द रातों में सड़क पर रहना आसान नहीं होता। पानी बंद कर दिया गया, शौचालय बंद कर दिए गए। सर, इस तरह के पोजीशन, इस तरह का अग्रेसिव पोस्चर हमने तो अपने कुछ पड़ोसी मुल्कों के लिए भी नहीं सुना जो अंदर तक आ गए। Implementation of these laws, my government respect the decision of the Apex Court and shall abide by it. Sir, Apex Court has stayed. It has not been asked to replace it. It has been stayed. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరారు టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాష్. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, అయితే దానికి కేంద్రం నుంచి అభినందనలు వస్తున్నా డబ్బులు మాత్రం రావడం లేదన్నారు. అలాగే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. 18,109 crore budget. Sir, we are giving Raitu Bandhu, perhaps is the first state started Raitu Bandhu in the country. After that, so many states also followed and central government also followed the Telangana. Take developmental programs. We request the government of India to include our Kakatiya mega textile park into the mega textile park scheme of 7 mega textile parks, sir. ఢిల్లీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు మద్దతుగా ఉంటుందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఇంటర్నెట్ ఆపేసేందుకు రైతులు దేశానికి ఏమైనా శత్రువులా అని ప్రశ్నించారు. రిపబ్లిక్ డే నాడు 7 రూట్లలో రైతులు శాంతియుతంగానే మార్చి చేశారని, ఎర్రకోటపై దాడి చేసిన వారు బీజేపీ వాళ్లేనని ఆరోపించారు. రైతులకు ఫోన్ చేసేందుకు ఈ ప్రభుత్వం దగ్గర 2 రూపాయలు కూడా లేవా అని ప్రశ్నించారు. రైతులకు 1,00,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పేదలు, రైతుల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. స్కీమ్ల విషయంలో రాష్ట్రాల మధ్య వివక్ష ఏమీ లేదన్నారు. ఇక లోక్సభలో ఇవాళ కూడా రచ్చ కంటిన్యూ అయింది. సభ స్టార్ట్ కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలందుకున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.